హలో గైస్, వెల్కమ్ టు రాకీస్ కిచెన్. ఈరోజు మనం ఒక హెల్తీ టేస్టీ ఎగ్ బుర్జీ చేస్తున్నాం. ఇది నార్మల్ ఎగ్ బుర్జీలా ఉండదు, ప్రాసెస్ కొంచెం డిఫరెంట్. మనం ఫస్ట్ 2-3 టొమాటోస్, 2-3 మిరపకాయలు, 2-3 కట్టల కొత్తిమీర బాగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని ఇలా పేస్ట్లా చేసుకుందాం. ఇంకా 2 లేదా 3 మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా బాయిల్ చేసుకున్న 5 లేకపోతే 6 గుడ్లను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఎల్లోని సపరేట్ చేసి పక్కన పెట్టండి. ఇప్పుడు కుకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అండి. దీంట్లోకి మనం ప్యాన్ వేడయ్యాక 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఇందులో వేసుకొని సాఫ్ట్గా పింక్గా అయ్యే వరకు కొంచెం ఫ్రై చేయండి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ దీంట్లో వేయండి. వేసుకొని ఇది కూడా ఒకసారి మంచిగా కలుపుకోండి. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలపండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఒక చిటికెడు పసుపు లేదా 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపి దాని తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి ఒకసారి. ఇప్పుడు మనం ఫస్ట్ మన టొమాటోస్, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర పేస్ట్ చేసుకున్నాం కదా, ఇది ఇందులో వేసుకొని ఒక 10 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుకోండి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఇది బాగా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లో ఎగ్ ఎల్లో పార్ట్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకొని దీన్ని మొత్తం మ్యాష్ చేసి కలుపుకోండి. ఒక 2-3 నిమిషాల తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న ఎగ్ వైట్స్ కూడా దీంట్లోనే వేసుకొని బాగా కలుపుకోండి. ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి దాన్ని అట్లా వదిలేసేయండి. 10 to 15 మినిట్స్ తర్వాత దీన్ని సర్వ్ చేసుకొని తినండి. ఇది మీకు చపాతీలోకైనా పుల్కాలోకైనా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ చాలా హెల్దీ అండ్ సింపుల్.